గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష వాస్తు పండితులు బ్రహ్మశ్రీ అన్నవరపు తిరుపతి మూర్తి అవధాని గారు. ఇప్పుడు గురుగారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. నమస్కారం గురుగారు. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. గురుగారు, ఇది అయితే నాకు వచ్చిన సందేహమే. అది కరెక్ట్గా ఎలా అడగాలో కూడా అర్థం అవ్వట్లేదు. అసలు ఏంటి అంటే, మనం చేస్తున్న ఈ జన్మలో కర్మలను బట్టే మరుసటి జన్మ అనేది ఉంటుంది. ఇప్పుడు మనం జాగ్రత్తగా భగవంతుడి ఆరాధన చేస్తూ, భగవంతుడి విషయంలో సేవ చేస్తూనో, భక్తిని ఏదో రకంగా ఆయనకు చూపిస్తూనో, మొత్తం ఆయనకు అంకితంగా ఉండి చేసి ఎవరికి పడ్డా కూడా మళ్ళీ జన్మ తీసుకుంటామని, అలాంటి విషయంలో కూడా జాగ్రత్తగా ఉంటూ, మంచి బ్యాలెన్సింగ్గా, అధర్మంగా లేకుండా ధర్మంగా ఉండి, వినయంగా ఇవన్నీ పాటించిన తర్వాత కూడా ఆఖరణ ఇంకా మరణించే సమయంలో ఖచ్చితంగా ఎంతో కొంత ఎవరితోటో ఒకరితోటో సేవ చేయించుకోవాల్సి వస్తుంది. అది ఒక 5 నిమిషాలే కావచ్చు. పోనీ అది కూడా లేదు, మరణానంతరం ఆ దహన సంస్కారాలు ఇవన్నీ అయినా కూడా సరే, అది మన బాడీకి చేసినా మనకు చేసినట్టే, ఇది కూడా ఒకరితో కర్మ చేయించుకున్నట్టే. అంటే రుణపడిపోతున్నామేమో కదా ఇక్కడ. దీనికోసమైనా మళ్ళీ జన్మ తీసుకోవాల్సి వస్తుందా, లేదంటే మోక్షం పొందుతారా అని చెప్పి నా సందేహం. మరి ఇది సిల్లీగా ఉందో ఏందో నాకు తెలియదు, కానీ నాకైతే అడగాలనిపించింది. ఇందులో ఒకదానికి జన్మ తీసుకోము. దేనికండి? దేనికనంటే, చనిపోయిన తర్వాత మనకు కర్మలు చేస్తారున్నారు కదా, ఆ కర్మలు చేయటం అనేటువంటిది ఆ పిల్లవాడికి రుణం తీరుతుంది, పితృ రుణం. అది బాధ్యత కాబట్టి వాళ్ళకి. కాబట్టి దానివల్ల మనం ఏదో జన్మ మళ్ళీ పొందుతామనే మాట అబద్ధం. ఓకే. కర్మ చేయకపోతే పొందుతాం, అనుభవించడం కోసం. ఎవరు? చనిపోయిన వాళ్ళ, చేయని వాళ్ళ? చనిపోయిన వాళ్ళు పొందుతారు. కర్మ జరగకపోతే ఆత్మకి శాంతి అనేది ఉండదు కనుక అది నానా రకాలుగా జన్మాంతరాలు పొందుతుందో అది వేరే విషయం. ఇంకో టాపిక్ మనం అది చెప్పుకుందాం. ఇక్కడ కర్మ విపర్యాసము అంటారమ్మా. అంటే మనం ధర్మంగా ఉన్నాము అని అనుకుంటాం, చూసారా, అదే పాపం. ఎలా అండి? నువ్వు ధర్మంగా ఉన్నావు అంటే ఉండు. నేను ధర్మంగా ఉన్నాను అని ఎందుకు అనుకున్నావు? అయిపోయింది. అనుకోకూడదు. అనుకోవటం వల్ల ఏమైంది? ఆ ఒక్క పుణ్యం పోయింది నీకు. ఓ, ప్రతి ఒక్కటి పుణ్యమే. పుణ్యం అనేటువంటిది ఎవరికి చెప్పుకోకూడదమ్మా. పుణ్యం ఎవరికి చెప్పుకోకూడదు. దానివలన అంతరిత దోషాలు చాలా మనకు ఆపాదిస్తూ ఉంటాయి. శ్రవణ దోషం, స్మరణ దోషం, వాచా దోషం, నేత్ర దోషం. అంటే మనం కొన్ని చెవులతో వింటుంటాం, మనకు సంబంధం లేదు. అది విన్నా దోషమే మనకు. మనం ఏ పాపం చేయలేదని ఎలా అనుకుంటాం? అంటే అది మనకు సంబంధం లేకుండా మన ఎవరి గురించో మన దగ్గర చెప్తున్నప్పుడు మీరు ఒకరి గురించి దగ్గర మనం చెప్పగలగాలి వెంటనే. ఓకే. అంటే అవతల చెప్పేటువంటి మనిషి దగ్గర అది నిజమా అబద్ధమా చెప్తుంటే అర్థమవుతుంది. అది నిజమైతే మనం విని వాళ్ళకి సలహా ఇవ్వవచ్చు, అతను అవతల వ్యక్తి. కాదు అది అబద్ధం అన్నట్టుగా మనకు అనిపిస్తే, నాకు కొంచెం హడావిడి తర్వాత మాట్లాడుతాను, పక్కన పెట్టగలగాలి. మనకు ఎదుటి మనిషి జీవితం గురించి తెలుసుకోవాలని ఉత్సుకత ఎక్కువగా ఉంటుంది, అదొక దోషం. దాని గురించి మనం ఇంకొక మనిషితో మనం చూడం, మనం వినది ఇంకొక మనిషికి చెప్పేస్తాం, అదొక దోషం. మనం కళ్ళతో చూసినవన్నీ కూడా నిజమని నమ్మకూడదండి. కళ్ళతో చూసిన ప్రతిదీ కూడా మనం నిజమని నమ్మకూడదు. కొన్ని నీడలు ఉంటాయి. ఒక అబ్బాయి ఇటు, ఒక అమ్మాయి ఇక్కడ ఉంటారు, కానీ నీడ ఇద్దరు ఇలా కలిసినట్టుగా కనిపిస్తుంది. అది చూడంగా మనం ఏమనుకుంటాము? నీడ చూసి తప్పుగా అనుకుంటాం. సో మనం కళ్ళతో చూసేవన్నీ కూడా మనం ఒకేసారిగా నమ్మకూడదు, అదొకటి. ఇలా శ్రవణ దోషం, వాచా దోషం, నేత్ర దోషాలు, ఇవన్నీ ఉన్నప్పుడు మనం పాపం చేయలేదని ఎట్లా అనుకుంటాం? అసలు అనుకుంటామా? అనుకోలేము. అంటే పాపము చేయని మనిషి లేడు. ప్రక్షాళన కావాలి, నిష్కృతి కావాలి. అవుతుందా? ఈశ్వరేచ్ఛ. అవుతుంది అని మనం అనుకుంటే అది ఎప్పటికీ అవ్వదు. ఎక్కడో ఒక చోట ఇంత రుణం మిగిలే ఉంటుంది. ఏది మిగలకుండా మనం చేసుకోవడానికి మనం దేవతలం కాదు, మనుషులం. కానీ అతను చేసుకునేటువంటి పుణ్య ఫలం ఏదైతే ఉంటుందో
అది ఏ రకంగా అయినా సరే నా వలన ఇంకొక మనిషి అసంతృప్తి అనేటువంటిది లేకుండా చక్కటి సంతోషంగా ఉన్నాడు అని అనుకున్నా, వాళ్ళు నాకు ఉపకారం చేయటం వలన నేను చక్కటి సంతోషంగా ఉన్నాను అనుకున్నా, వాళ్ళకు అనాయాస మరణం సంప్రాప్తమవుతుందండి. అసంతృప్తికర ఉమ్, జీవితం ఉమ్, ఎప్పుడు ఉండకూడదు. ఓకే. సో మనం ఏదైనా చేస్తే ఏం చేశాడని అంటాం, ఉమ్, చేసిందేమి మనకు గుర్తుండదు. ఏం చేశాడు అంటాం, నువ్వు చేసింది ఇంతేగా అంటాం. ఉమ్, ఆ సమయంలో నీకు ఆ గ్లాసుడు మంచినీళ్ళు ఇవ్వడం వల్ల నువ్వు బ్రతికావు. సో నువ్వు జీవితకాలం రుణపడి ఉండాలి. ఉమ్, నా తత్వం. నేనైతే అదే అంట, కష్టకాలంలో నీకు మంచినీళ్ళు కూడా దొరకని రోజున నీకు మంచినీళ్ళు ఇచ్చాడు. ఉమ్, ఇవాళ నువ్వు ఏ పొజిషన్కి వెళ్ళినా ఆ రోజు నువ్వు మర్చిపోకుండా వాళ్ళకి నువ్వు ఉపకారంగా ఉండాలి. ఎప్పటి వరకు ఉపకారంగా ఉండాలి? మళ్ళీ వాళ్ళ వల్ల నువ్వు చనిపోయే స్టేజ్కి వచ్చే వరకు. మళ్ళీ వాళ్ళ వల్ల నువ్వు చనిపోయే స్టేజ్కి వచ్చేంత వరకు ఉపకారంగానే ఉండాలి. వాళ్ళ వల్ల ఎందుకు చనిపోతారు? ధర్మం అంటే అదే వస్తుందండి. ఉమ్, యోగం కర్మం అంటారు చూసారా అండి. అంటే ఇప్పుడు మీరేదో కష్టంలో ఉన్నారు, నేను మీకు ఏదో గ్లాసు మంచినీళ్ళు ఇచ్చా. ఆ రోజు నేను ఆ గ్లాసులు మంచినీళ్ళు తాకపోతే నేను ఉండేవాడిని పోయేవాడిని అని చెప్పి మీరు ఏం చేసినా ఉమ్, అందులో ఒక భాగం నాకుగా అన్ని రకాలుగా నా కోసం మీరు ప్రయత్నాలు చేసి నాకు నాకు అది కావాలి, నాకు కొనిపెట్టు ఎన్ని చేస్తూనే ఉంటారు. ఉమ్, సో ఎండ్ ఆఫ్ డే నా వల్లే మీకు మళ్ళీ చనిపోయే స్టేజీ వస్తుంది. ఉహుం, ఎందువల్లంటే ఇక మిమ్మల్ని నేను యూజ్ చేసుకోవడం మొదలు పెడతా. ఏముంది, ఆ మంచినీళ్ళు గ్లాసు మంచినీళ్ళు ఇచ్చా కాబట్టి నాకు రుణపడి ఉన్నారు. నేను జన్మాంతం తపస్సు చేశానికి ధార పోసిన రుణం తీరదని మీరంటే నేను వింటాగా. కాబట్టి ఇక అయిన దానికి కాని దానికి చిన్న పెద్ద మీకు ఏముంది, మీరేం కష్టపడుతున్నారు నాకు అనవసరం. దీనివలన మీరు నేను చేయలేకపోతున్నా కాబట్టి ఇక నేను ఉండి దేనికి అనేటువంటి స్థితికి మీరు, ఉమ్, ఉమ్, లేదంటే ఎంత చేసినా అరే నువ్వేదో చెయ్యలేదని చెప్పి అసంతృప్తిగా మనిషి ఫీల్ అవుతున్నాడు. అటువంటి అసంతృప్తి గల మనిషిగా అన్నట్టుగా మీరు ఎప్పుడైతే అనుకుంటారో అప్పుడు ఇక నాకు మీకు రుణం తీరిపోతుంది. ఓకే. ఆ స్థితి రావాలి, ఉమ్, ఆ స్థితి రావాలి. రావాలి. అది కొంతమందికి వస్తుంది, కొంతమందికి రాదమ్మా. ఉమ్, అంటే మనం చేసేటువంటి దాంట్లో ఏదో పుణ్యం సంపాదించేస్తున్నాం అనే మాట పచ్చి అబద్ధం. దాదాపుగా పాపమే మనం సంప్రాప్తం చేసుకుంటూ ఉంటాం. ఉమ్, పాప ప్రక్షాళన అనేటువంటిది చాలా అవసరం. మరి పాప ప్రక్షాళన కావాలంటే ఏం చేయాలి? అనుదినము 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 ఓం నమో నారాయణాయ, ఓం నమ శివాయ ఈ నామస్మరణ చేసుకుంటూ ఉండు. నువ్వు ఎవరికి మంచి చేసినా చేయకపోయినా నష్టం లేదు. కానీ భగవత్ సాక్షిగా నీ మంచి కోరిన వ్యక్తిని నువ్వు వాడుకున్నా, వాడికి అన్యాయం చేసే ప్రయత్నం చేసినా, 10 కోట్ల పంచాక్షరి చేసినా ఆ పాపం విడిచిపెట్టిపోదు. ఎందువలన చెప్పండి? ఉమ్, ఎందువలన? నీకు మంచి చేసేటువంటి వ్యక్తి 10 మందికి మంచి చేస్తాడు. అవును. సో నువ్వు ఒక్క మనిషివి ఆ మంచిని యూటిలైజ్ చేసుకుంటూ ఆ ఎదుటి మనిషికి ఎలాంటి ఉపకారము చేయకుండా నువ్వు చేసింది ఏముంది అనేటువంటి మాటతో అతని మనస్సుని చంపేసి ఇంకొక మనిషికి మంచి చేయడానికి ఆలోచించే స్థితికి ఎవరు తీసుకొచ్చారు? ఒక రకంగా మనమే. సో కనుక జన్మాంతం నీకు నీ తర్వాత జన్మ కూడా అది వెంటాడుతుంది. ఉమ్, ఉమ్, తర్వాత జన్మకు కూడా అది వెంటాడుతుంది. వెంటాడుతూనే ఉంటుంది. కాబట్టి మనిషి ఒకటే కోరుకోవాలి, ఉమ్, భగవంతుడా సాధ్యమైనంత వరకు నేను ఎవరికి అపకారం చేయను, నాకు ఉపకారం చేసేటువంటి వ్యక్తి మాత్రం ఎప్పుడు బాగుండాలని కోరుకుంటా. నాకు ఏ వ్యక్తితో ఉపకారంగా ఉన్నాడో ఆ వ్యక్తి ఎప్పుడూ బాగుంటే ఇంకో నలుగురికి అతను ఏదైనా ఆ వ్యక్తి ఉపకారం చేయగలుగుతాడు. ఆ రకంగా నలుగురికి ముద్ద దొరుకుతుంది. కాబట్టి ఆ మనిషి బాగుండాలని కోరుకుంటే మనకు ఉత్తమగతులు వస్తాయండి. ఓకే. ఖచ్చితంగా స్వర్గద్వారాలు మన కోసం తెరుచుకుంటాయి. ఉమ్, స్వర్గము నరకం అంటే ఎక్కడ ఉన్నాయి? మనలోనే ఉన్నాయి. స్వర్గం నాస్తి నరకం ప్రాప్తి అంటే దీనికి ఒక చిన్నది ఉంది. అంటే మనం చేసేటువంటి మంచి చెడులకు ఎలా వస్తాయి అంటానికి, మూషికో వై ప్రజాపతి రాశీటు, మూషికము అనేటువంటి ఒక ఎలుక ఉమ్, ప్రజాపతి రాశీటు ఆ ఊర్లో ఒక పెద్ద గొప్ప ఆయన ఇంటికి వెళ్ళిపోయింది. ఉమ్,
అటకం ఎక్కయతి, అటకెక్కేసింది. ఉహు. ధాన్యం భక్షయతి, అక్కడ ఉన్న తినేసింది. ధాన్యాన్ని మొత్తం కూడా ఇక భక్షించడం మొదలుపెట్టింది. ఓకే, మంచిదే, తిన్నంత తిని వెళ్ళిపోవచ్చుగా. ఇక అక్కడే కాపురం పెట్టడం మొదలుపెట్టింది. యజమానం పశ్చయతి, ఆ యజమాని చూశాడు. యజమానం కోపయతి, కోపడ్డాడు. అప్పటికే నువ్వు వెళ్ళిపోవచ్చుగా, ఏంటి ఏమంటాడు అనే స్థితికి వచ్చేసావు. దుడ్డు మాదాయ, కర్ర పట్టుకున్నాడు, ఉహు. 4 బాదాడు. కుయ్యో 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 నేడుస్తూ కూర్చుంది. ఎంత అవసరమా? అవును. ఓపికను పరీక్షించినట్టేగా ఒక రకంగా, దాని పని అది చూసుకొని వెళ్ళక. అంతే, ఆ. అలా ఉండాలి. 1, 2 ఏది పడితే అది చేయకూడదండి. దానివల్ల కూడా ఇవే వస్తాయి. మీరు అడిగిన దానికి ఖచ్చితమైన సమాధానం. ఉమ్. తంజావూరు ప్రవేశయతి, ఒక ఆయన ఒక ఊరు వెళ్ళాడు, అంతా బాగుంది చక్కగా. నా పొట్టివాడు మీ పొట్టివాడు ఇంటికి ఆహ్వానించాడు. ఉమ్. ఆహ్వానించు, ఆయన ఏదో భోజనం పెట్టినప్పుడు ఆ తిని కడుపు నిండా తిని ఆశీర్వదించో సరే అని వెళ్ళిపోవచ్చు. చిత్ర విచిత్రాన్నం భక్షయతి, ఇక నాకు ఇది కావాలి అది కావాలి ఇట్లా పెడతాను, నన్ను ఇంటికి నన్ను భోజనానికి పిలిచావు, ఉమ్. నేను వస్తానని చెప్పలా, నువ్వే పిలిచావు. నువ్వు పిలిచావు కాబట్టి నేను అడిగిందల్లా పెట్టు నువ్వు అంటే వాళ్ళు ఏం చేస్తారు, ఇక ఆవకాయని ఉసిరికాయని దూడకాయని ఆ కాయని ఈ కాయని పప్పు, ఈ చిత్ర విచిత్రం. ఉమ్. ఏం చిత్ర పెట్టినా తింటున్నాడా? ఏది అడిగితే అది పెట్టాల్సి వచ్చింది. ఆహా. ఏది పెట్టినా తినడం కాదు. ఆ. ఆయన అడిగాడు, వాళ్ళు పెడుతున్నారు, నా దారి నేను తినేస్తున్నాడా? పోతుంటే అయ్యా భోజనానికి రండి ఇంటికి అని అన్నావు, అన్నం తిన్నారంటే లేదంటే భోజనానికి అన్నావు. నన్ను నువ్వు పిలిచావు కాబట్టి నన్ను సాటిస్ఫాక్షన్ చేసి పంపించు. ఏం చేస్తారు వాళ్ళు? సరే, ఇక వీడు అడుగుతూనే ఉన్నాడు, వాడు పెడుతూనే ఉన్నాడు, అంతా ఇంతింతే. మళ్ళీ ఓకే. చిత్ర విచిత్రంగా తింట మొదలు పెట్టాడు. చూసేవాళ్ళు ఏమిటి తింటేంటి అని. అయినప్పటికీ కూడా పిలిచినప్పుడు సాటిస్ఫాక్షన్ చేసి పంపించడం మన ధర్మం అనుకున్నారు. చిత్ర విచిత్రాన్నం భక్షయతి, అహోరాత్రే గడబిడ, ఆ అర్ధరాత్రి అయ్యేది కడుపులంతా. ప్రాతకాలే మరణం, మరణించాడా? ఇక గడబిడ వచ్చింది. అక్కడ హాస్పిటల్లో ఏం లేవు, ఏం చేస్తాను, చచ్చిపోయాడు. అయ్యా. మాధ్యాన్నికే దహనం, సాయంకాలే యమపురి పట్టణమేవావరుంధే, సాయంకాలం యమపురికి వెళ్ళిపోయాడు. ఆ. అక్కడ ఇటు యమభటులు ఉన్నారు, ఇటు దైవభటులు ఉన్నారు. వాడు అటు ఇటు చూస్తున్నాడు. యమధర్మరాజా, నేను ఎన్నో పుణ్యాలు చేశా. ఉమ్. ఏం పుణ్యాలు చేసావు? తను చేసిన పుణ్యాలు చెప్పుకుంటూ వచ్చాడు. అన్నీ బాగానే ఉన్నాయి. ఉమ్. నీకు ఒక మనిషికి ఆనాడు ఎప్పుడో ఒకసారి నీకు ఉపకారం చేశాడు కదా, ఉమ్. చేశాడు. ఆ మనిషి పేరేంటి గుర్తు లేదు, అయిపోయింది. ఉమ్. పోనీ ఆ మనిషి ఎప్పుడైనా నువ్వు మంచి పొజిషన్కి వచ్చినప్పుడు ఆ మనిషి బాగుండాలని కోరుకున్నావా? అసలు ఆ మనిషి ఎవరండి? అయిపోయింది. కాబట్టి నీకు ఇప్పుడు అంటే చేసిన సాయాన్ని గుర్తు పెట్టుకోవాలా, ఎప్పుడు మనిషిని పెట్టుకోవాలి. సాయాన్ని. చేసినవాడు గుర్తుపెట్టుకోకూడదు, ఉమ్. తీసుకున్నవాడు. పుచ్చుకున్నవాడు ప్రతిక్షణం గుర్తుపెట్టుకోవాలి. విడు విడు సప్తచ అన్నారు. ఉమ్. నేను చాలా మంచి పనులు చేశాను, నన్ను విడవయ్యా అని 7 సార్లు అన్నాడు. ఉమ్. విడమారే అష్టచ, నేను విడవనని చెప్పి నీకు 8 సార్లు నేను అంటానని చెప్పి యమధర్మరాజు అన్నాడు. స్వర్గం నాస్తి నరకం ప్రాప్తి కుయ్యో మర్రో ఇత్యాహ. నువ్వు చేసినటువంటి పని ఏమిటి అంటే అనేక రకాల పుణ్యాలు చేసి ఉండొచ్చు, ఉమ్. అనేక రకాల యజ్ఞయాగాలు కృతం చేసి ఉండొచ్చు. కానీ నీకు ఒకానొక సమయంలో నువ్వు కష్టంలో ఉన్నావు అన్నప్పుడు నీకు ఎవరైతే ఉపకారం చేశాడో ఆ మనిషిని మళ్ళీ ఏనాడు నువ్వు తలుచుకోలేదు. ఉమ్. ఆ ఒక్కటి చాలు నాన్న. కాబట్టి నీకు స్వర్గం లేదు, నరకమే నీకు ప్రాప్తి అంటే అయ్యో కుర్రో మర్రో అని చెప్పి ఏడ్చాడు. ఉమ్. కాబట్టి మనం ఏమి చేశాము, ఎదుటి మనిషికి ఏదో చేయక్కర్లేదమ్మా. మనకి ఎవరైనా ఉపకారం చేసిన వ్యక్తి బాగుండాలని కోరుకుంటే చాలు. నువ్వు 100 పాపాలు చేయి, అన్నీ పోతాయి. ఓకే. 100 పాపాలు చేయి, కానీ నీకు ఆపత్ సమయంలో ఆదుకున్న వ్యక్తి ఎప్పుడూ బాగుండాలి నీ మనస్సులో ఎప్పుడైతే ఉంటుందో 100 పాపాలు చేసినా ఈ ఒక్క పుణ్యం ముందు అవన్నీ పోతాయమ్మా. ఉమ్. ఆ మనిషికి మరలా జన్మ అనేటువంటిది ఉండదు, మోక్షం. ప్రతిదీ ఒక ఎరుకతో చేయాలి. దీన్ని బట్టి ఉం? నిత్యం మనం ఏం చేసినా ఒక ఎరుకతో చేయాలి. ఏం ఆలోచన చేస్తున్నాము ధోరణి. అని. మనకి ఎంతవరకు అవసరం, ఏది అవసరం, అక్కడి నుంచి మనకు కడుపు నిండిన తర్వాత వెళ్ళిపో. మరలా కడుపు నిండినప్పుడు రా. కానీ కడుపు నిండిపోయిన తర్వాత కూడా ఎవరు చూస్తాలే, నా ఇష్టం, నేను ఇలానే ఉంటాను అని అంటే దాని ప్రభావం దెబ్బతినేంత వరకు వస్తుంది అనమాట. అంతే. ధన్యవాదాలండి. దీన్ని తవ్వండి, తవ్వుతూనే శివలింగం. పరమాత్మకు జీవా సరే దాన్ని అట్లా కప్పేసేయండి, చూపించదండి. Krishna is there.
మూర్తి పూజ కాదు, సాక్షాత్ బ్రజేంద్ర నందన భగవాన్ ఉన్నారు మూర్తిలో. ఏమీ ఆశించకుండా ఆరాధించే వాళ్ళు కూడా ఉన్నారా ప్రభుజీ? నిజమైన భక్తి అంటే మనకు తెలియదు కాబట్టి